శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సమ్ ఇంపార్టెంట్ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే రాసుకోండి. సమ్ ఇంపార్టెంట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సమ్ ఇంపార్టెంట్ ఇంపరేటివ్ sentences. Some important imperative sentence అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంపరేటివ్ సెంటెన్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంపరేటివ్ సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఎక్కువగా ఉపయోగించేది ఇంపరేటివ్ సెంటెన్స్. Don't be లేకుండా be not, you do not, be not చేర్చిన ఇవి అంటే డోంట్ బి. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్కి డోంట్ బి చేర్చిన, బీ నాట్ చేర్చిన అవి నెగిటివ్ సెంటెన్స్గా వస్తాయి. ఇవి నెగిటివ్ వస్తాయి అంటే ఈ రెండు కానీ చేసి యాడ్ చేస్తే నెగిటివ్గా మారిపోతాయి. ఒక ఇంపరేటివ్ సెంటెన్స్కి డు నాట్ బి, బి నాట్ అనేవి కానీ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అర్థాన్ని ఇస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి నేను చెప్తూ ఉంటాను, మీరు పరిశీలించండి. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో తినవద్దు. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో తినవద్దు. అది నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా లిజన్ టు వాట్ యువర్ పేరెంట్స్ సే. Listen to what your parent say. Listen to what your parents say. అంటే మీ అమ్మా నాన్న చెప్పినట్లు విను. లిజన్ టు వాట్ యువర్ పేరెంట్స్ సే అంటే మీ అమ్మా నాన్న చెప్పినట్లు విను. Put on your shirt. Put on your shirt. Put on your shirt అంటే ఉంచమని కాదు, చొక్కా వేసుకో. Put on your shirt అంటే షర్ట్ వేసుకో, చొక్కా వేసుకో. ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్కి డోంట్, బీ నాట్ కలిపితే నెగిటివ్ సెంటెన్స్ అవుతాయి. టేక్ ఆఫ్ యువర్ షూస్. టేక్ ఆఫ్. చూడండి, టేక్ ఆఫ్ యువర్ షూస్. టేక్ ఆఫ్ యువర్ షూస్ అంటే OFF. టేక్ ఆఫ్ యువర్ షూస్ అంటే నీ చెప్పులు తీసేయి. టేక్ ఆఫ్ యువర్ షూస్ అనగానే టేక్ అంటూ తీసుకోమన్నారు అని కాదు, టేక్ ఆఫ్. ఇక్కడ మీనింగ్ని ఏం తీసుకోవాలి. టేక్ ఆఫ్ యువర్ షూస్ అంటే నీ చెప్పులు తీసుకో. ఇది పుట్ ఆన్ యువర్ షర్ట్ అన్నాడు. పుట్ ఆన్ యువర్ షర్ట్ అనగానే పెట్టమని కాదు, చొక్కా వేసుకో. అదేవిధంగా డూ అప్ యువర్ బటన్. డూ అప్ యువర్ బటన్. డూ అప్ యువర్ బటన్. బటన్స్. డూ అప్ యువర్ బటన్స్ అంటే డూ అంటే మన చెయ్యి అని అర్థం వస్తుంది.
కానీ అక్కడ డూ అప్ యువర్స్ బటన్స్, నీ గుండీలు చొక్కా గుండీలు వేసుకో. అంటే మామూలుగా మీనింగ్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. డూ అప్ యువర్ బటన్స్ అంటే చొక్కా గుండీలు, నీ చొక్కా గుండీలు పెట్టుకో, నీ చొక్కా గుండీలు పెట్టుకో. అదేవిధంగా క్లియర్ అప్ దిస్ మెస్, క్లియర్ అప్ దిస్ మెస్, క్లియర్ అప్, క్లియర్ అప్ దిస్ మెస్, క్లియర్ అప్ దిస్ మెస్ అంటే ఈ మురికినంతా, క్లియర్ అప్ దిస్ మెస్, ఈ మురికినంతా తీసేయి, ఊడ్చేయి, ఈ మురికినంతా ఊడ్చేయి, శుభ్రం చేయి, ఈ మురికిని శుభ్రం చేయి. క్లియర్ అప్ దిస్ మెస్, ఈ మురికిని శుభ్రం చేయి లేకపోతే ఊడ్చేయి. టేక్ అవే దీస్ బుక్స్, టేక్ అవే దీస్ బుక్స్, టేక్ అవే దీస్ బుక్స్ అంటే ఈ పుస్తకాలు తీసేయి. చూడండి, ఇందాక టేక్కి ఇప్పుడు టేక్ అవే దీస్ బుక్స్, ఈ పుస్తకాలు తీసేయి. రైట్ డౌన్ వాట్ ఐ సే, రైట్ డౌన్ వాట్ ఐ సే, రైట్ డౌన్ వాట్ ఐ సే, రైట్ డౌన్ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది వ్రాయి. రైట్ డౌన్ వాట్ ఐ సే, నేను చెప్పింది వ్రాయి. డ్రింక్ అప్ యువర్ టీ, డ్రింక్ అప్ యువర్ టీ, డ్రింక్ అప్ యువర్ టీ. ఇవన్నీ ఏ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. డ్రింక్ అప్ యువర్ టీ ఇంపరేటివ్ సెంటెన్స్. డ్రింక్ అప్ యువర్ టీ అంటే నీ టీ తాగేయి, నీ టీ. డ్రింక్ అప్ యువర్ టీ అంటే నీ టీ తాగేయి. ఈట్ అప్ యువర్ డిన్నర్, ఈట్ అప్ యువర్ డిన్నర్, ఈట్ అప్ యువర్ డిన్నర్. ఈట్ అప్ యువర్ డిన్నర్ అంటే నీ భోజనం తినేయి. ఈట్ అప్ యువర్ డిన్నర్, నీ భోజనం తినేయి. పుట్ బ్యాక్ ద క్లాస్, పుట్ బ్యాక్ ది క్లాక్ 1 hour. పుట్ బ్యాక్ put back the clock, put back the clock 1 hour. Put back the clock, put back the clock 1 hour. Put back గడియారాన్ని 1 గంట వెనుకకు తిప్పు. పుట్ బ్యాక్ ద క్లాక్ 1 hour అంటే గడియారాన్ని 1 గంట వెనుకకి తిప్పు. అదేవిధంగా రీడ్ అవుట్ ది మెసేజ్ అలౌడ్, రీడ్ అవుట్ ద మెసేజ్, read out the message aloud. read out the message aloud అంటే ఈ సందేశాన్ని పెద్దగా వినిపించు, ఈ సందేశాన్ని పెద్దగా వినిపించు. read out the message aloud, ఆ సందేశాన్ని గట్టిగా చదువు, ఆ సందేశాన్ని గట్టిగా రీడ్ అంటే చదువు, ఆ సందేశాన్ని గట్టిగా చదువు. పుల్ అప్ ఆల్ ద వీడ్స్, పుల్ అప్ ఆల్ ద వీడ్స్, పుల్ అప్
PULL, pull up all the weeds. Pull up all the weeds అంటే మొక్కలు, పిరికి మొక్కలు అంటే మనకి ఆల్రెడీ పెద్ద పిచ్చి మొక్కలన్నింటినీ పెరికేయి. ఆల్ ద వీడ్స్ అంటే పిచ్చి మొక్కలన్నింటినీ పుల్లప్ పీకేయి. పుల్లప్ అంటే పీకేయి. పుల్లప్ ఆల్ ద వీడ్స్, పిచ్చి మొక్కలన్నింటినీ పీకేయి. అదేవిధంగా స్విచ్ ఆన్ ద లైట్. స్విచ్ ఆన్ ద లైట్. స్విచ్ ఆన్ ద లైట్ అంటే స్విచ్ వెయ్యి. అదేవిధంగా టర్న్ ఆఫ్ ద టీవీ. టర్న్ ఆఫ్ ద టీవీ. టర్న్ ఆఫ్ ద టీవీ. టర్న్ ఆఫ్ ద టీవీ. టీవీ ఆపేయి. టర్న్ ఆఫ్ ద టీవీ ఆపేయి. స్విచ్ ఆన్ ద టీవీ. స్విచ్ ఆన్ ద లైట్ అంటే లైట్ ఇవి. స్విచ్ ఆన్ ద టీవీ ఆన్ చేయి. అదేవిధంగా పికప్ దట్ పీస్ ఆఫ్ పేపర్. పికప్ దట్ పీస్ ఆఫ్ పేపర్ అంటే ఆ కాగితం ముక్క తీసేయి. అదేవిధంగా వేకప్ యువర్ ఫాదర్. మీ నాన్న నిద్రలే. వేకప్ యువర్ ఫాదర్. మీ నాన్న నిద్రలేపు. డోంట్ పుట్ అవుట్ యువర్ టంగ్. డోంట్ పుట్ అవుట్ యూ టంగ్. నీ నాలుక బయట పెట్టద్దు. ఫార్ అవుట్ ద స్టీమ్. POUR. ఫార్ అవుట్ ద టీ బయట పారబోయి. ఫార్ అవుట్ ద టీ అంటే టీ బయట పారబోయి. పుట్ డౌన్ యువర్ పెన్స్. మీ పేనాలను కింద పెట్టండి. పుట్ డౌన్ యువర్ పెన్స్. మీ పేనాలను కింద పెట్టండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.